హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక పోస్ట్ పెట్టాను మీకు కళ్యాణ్ గురించి ఓటేయమని. దానికి రీజన్ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే మరి రీజన్ చెప్పాలి కదా. దానికోసం రీజన్ అయితే మీకు చెప్తా. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే అలాగే లైక్ చేసి అయితే చూడండి ప్లీజ్. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా మన వీడియో లైక్ చేస్తే, అలా అనమాట. ఇక కళ్యాణ్కి ఓటు ఎందుకు వేయాలి? కామనర్స్ ఇద్దరు ఉన్నారు కదా, డెమాన్ కూడా ఉన్నాడు కదా, మరి కళ్యాణ్కే ఎందుకు వేయమంటున్నారు? అలాగే మిగతా వాళ్ళు లేరా అని అనొచ్చు. నేను ఇంతవరకు కళ్యాణ్కి ఓటు వేయలేదు ఇప్పటివరకు. శ్రీజాకి వేసా, శ్రీజ ఉన్న నాలుగు శ్రీజాకి వేసా, శ్రీజ తర్వాత డెమాన్కి వేసా, తర్వాత సంజనా గారికి కూడా వేసా. ఇప్పుడు కళ్యాణ్కి ఎందుకు వేయాలి అనేది నా పాయింట్ ఏంటంటే, కళ్యాణ్కే ఎందుకు వేయాలి అంటే, కామనర్స్ మనలో ఒక కామనర్ బిగ్ బాస్ హౌస్ పోయిండు. ఈసారి కామనర్స్ని అగ్ని పరీక్ష షో ద్వారాగా ఒక షో పెట్టి దాంట్లో ఇంతమందిని సెలెక్ట్ చేసుకొని, అందులో కూడా ఈ అబ్బాయికి ఓటింగ్ ఎక్కువ వల్ల అందులోకి వెళ్ళిండు. ఓట్లు ఎక్కువ పడడం వల్ల ఓటింగ్ ద్వారా వెళ్ళిండు. ఏదో సెలబ్రిటీ అయ్యో తన్ని సెలెక్ట్ చేసుకొని లోపల పంపిలా, మన ఓట్స్ ద్వారాగే లోపలికి వెళ్ళిండు ఆ అబ్బాయి. కానీ ఫస్ట్ 3 వీక్స్ అబ్బాయి అస్సలు నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఏంటి ఈ అబ్బాయి ఇలా ఆడుతాడు, ఎలిమినేషన్ అయిపోవడం బెటరు అని అనుకున్నా. ఆ తర్వాత ఇక నుండి అబ్బాయి పుంజుకున్నాడు. ఇన్పుట్స్ ఇచ్చినా కూడా తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలుసుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ అబ్బాయి తెలుసుకుంటూ ఇన్పుట్స్ని పట్టి మార్చుకుంటూ తన గేమ్ని అయితే ముందుకెళ్ళిండు. గేమ్స్లో ఎక్కువ ఆడింది ఇమాన్యుయల్ కూడా. గెలిచిన పర్సంటేజ్ ఎక్కువ ఎవరికి ఉంది అంటే అక్కడ ఇమాన్యుయల్కి ఉంది, తర్వాత డెమాన్కి ఉంది, కళ్యాణ్కి కూడా ఉంది. డెమాన్కి ఎంత ఉందో కళ్యాణ్కి. కానీ అబ్బాయిలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, వేరే వాళ్ళ బ్యాడ్ చేసుకుంటూ ఈ అబ్బాయికి ఓటేయండి అని నేను చెప్పదలుచుకోలేదు. ఈ అబ్బాయికి ఎందుకు వేయాలి మాత్రమే చెప్తా. ఎందుకంటే తన చిన్న ఏజ్ 23 ఇయర్స్ అంటే చాలా చిన్న. ఎంత మెచ్యూర్ ఉంటుంది, చాలా తక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి అంతమంది సెలబ్రిటీస్ పోయారు, కామనర్స్ వెళ్ళారు, అందులో కూడా తన మెచ్యూరిటీతోని ఫస్ట్ 3 వీక్స్ నాకు కూడా నచ్చలే. కానీ తర్వాత నుండి ఎంత మెచ్యూర్డ్గా ఉండంటే, తను ఒక ఫ్రెండ్ కోసం నిలబడడంలో కానీ, గేమ్స్ ఆడేటప్పుడు నిజాయితీగా ఆడడం కానీ, ఇప్పుడు ఫస్ట్ ప్రియాతో ఒక అక్కలాగా క్లోజ్గా ఉన్నాడని ఆ అమ్మాయి ఎలిమినేషన్ అయినప్పుడు చెప్తుంది కానీ వాళ్ళిద్దరిది అంత హైలైట్ కాలే. తర్వాత ప్రియా వెళ్ళిపోయాక శ్రీజ కోసం అంత బాగా నిలబడ్డాడు. అక్క తమ్ముడు బాండింగ్ వాళ్ళది బాండే. ఆ లెవెల్లో అమ్మాయి ఎలిమినేషన్ అయిపోయింది. కానీ ఆ అమ్మాయి కోసం నిలబడ్డం కానీ, తన ఫ్రెండ్ కోసం ఏదైనా మాట ఇస్తే నిలబడ్డం కోసం కానీ మాట మార్చింది లేదు ఆ అబ్బాయి. ఏదన్నా మాట చెప్పిండంటే ఒక సంచాలక చేసినా ఏది చేసినా ఆ మాట మీదే స్టాండ్ అయ్యి ఉన్నాడు. అవునా కాదా? తను ఎంతమంది అవతలలు కాదన్నా లేదన్నా కూడా అబ్బాయి అదే మాట మీద నిలబడ్డాడు. అది రైటో రాంగో, అవునా కాదా? కానీ అనవసరమైన గొడవల్లో దూరలేదు, అనవసరమైన పంచాయతీల్లో దూరలే, అనవసరంగా ఎవరి మీద అరవలేదు. తనకి ఎక్కడైతే హర్ట్ అయిందో అక్కడే అరిచిండు తప్ప అనవసరంగా ఎవరి మీద అరవలేదు. కన్నింగ్ గేమ్లు అయితే ఆడలేదు నాకు తెలిసి. ఈ లాస్ట్కి అది కన్నింగ్ గేమ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, కానీ లాస్ట్లో ఆడిండి అని అంటున్నారు. కానీ నాకు అది కూడా కన్నింగ్ గేమ్ అనిపించలేదు. కన్నింగ్ గేమ్లు ఆడలేదు. ఇప్పుడు సింపతి క్రియేట్ చేసుకోలేదు, సింపతి కార్డు వాడలేదు, యాక్టింగ్ చేయలేదు. అబ్బాయికి ఎలా అనిపిస్తే అలా ఉన్నాడు అంతే. నార్మల్గా మనమైతే మనం బయట ఎలా ఉంటామో అలాగే ఉన్నాడు అనిపించింది. ఆ అబ్బాయికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్కి అలాగే ఉన్నాడు అనిపించింది. అబ్బాయి కన్నింగు లేకపోతే యాక్టింగు అవి రావు అబ్బాయికి. అబ్బాయి ఆయన యాక్టర్, యాక్టింగ్ చేయడానికి యాక్టింగ్ లేదు. కాకపోతే అబ్బాయి ఆర్మీలో కొంతమంది బయట ప్రచారం ఏంటంటే, అబ్బాయి ఆర్మీలో చేసేవాడు, ఎందుకు వదిలేసి దేశానికి సేవ చేసుకోకుండా వచ్చి ఆ అబ్బాయి ఇందులోకి యాక్టర్ అవ్వాలన్న అనుకొని బిగ్ బాస్కి ఎందుకు వచ్చిండని కొంతమంది అంటున్నారు. తప్పే ఉందండి. ఇప్పుడు ఆర్మీలో ఉన్నోళ్ళు ఒక ఆయన సింగర్ అయ్యిండు. ఆయన ఖాళీ టైంలో తనకు వచ్చిన 3 నెలలు లీవ్ వచ్చినప్పుడు వచ్చి నేర్చుకొని సంగీతం సింగర్ అయ్యిండు. తప్పే ఉంది ఆయనకి. అది ఒక్కటే ఫ్యాషన్ కాదేమో, ఇది కూడా ఉందేమో హాబీ. అది నెరవేర్చుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు దేశానికి సేవ చేసినోడు దేశానికి సేవ చేయాలి, కానీ ఎందుకు వచ్చిండంటే మనం మరి అంత ప్రేమ ఉంటే చెప్పేటోళ్ళు పోయి చెయ్యొచ్చు కదా దేశానికి సేవ. అది ఆ అబ్బాయికి ఒక మనసులో ఫ్యాషన్ ఉంది, నేను ఇది కావాలి అనుకుంటున్నా అని. అది నెరవేరకపోతే మళ్ళీ పోతా అంటండి. ఆ అబ్బాయికి మళ్ళీ పోయి అందులోనే జాయిన్ అవుతా, కంటిన్యూ అవుతా అని చెప్తుండు. ఏమో అవ్వచ్చు కాకపోవచ్చు, చూస్తాడు, చూసిన తర్వాత వెళ్తాడు.
అది దానికి ఫస్ట్ ఒక స్టెప్ వేసిండు అనమాట బిగ్ బాస్ షోలోకి రావడం కోసం వచ్చిండు. తనైతే ఫస్ట్ ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో జీరో ఫాలోవర్స్ నుండి ఇప్పుడు 3 lakhs పైన ఫాలోవర్స్ పెరిగిండ్రంటే ఆ అబ్బాయి సొంతంగా ఆ అభిమానం సంపాదించుకుండా అంతమందిని. అంటే దేనివల్ల వచ్చింది? ఓన్లీ గేమ్స్ చూడరు, బిగ్ బాస్ షో రియాలిటీ షో కాబట్టి ఆ అబ్బాయి పర్సనాలిటీని మనం అన్నీ జడ్జి చేస్తాం. ఇక తనూజ ఈ మధ్య ఎక్కువ తనూజతోనే ఉంటాడు, తనూజతో తోక పట్టుకొని తిరుగుతాడు. నేను కూడా అన్నా కొన్ని కానీ నాకేమనిపించిందంటే అన్ని ఎపిసోడ్లు మళ్ళీ తిరగ చూసిన తర్వాత ఆ అబ్బాయికి తనూజతో క్లోజ్గా ఉన్నాడేమో కానీ ఆ అబ్బాయికి ఎక్కువ మన ప్రియ విషయంలో అంతే ఉన్నాడు, శ్రీజ విషయంలో అంతే ఉన్నాడు. శ్రీజ పోయిన తర్వాత ఈ అమ్మాయికి కొంచెం దగ్గర అయిండు, అది కూడా బాగా క్లోజ్ అయింది లేదు. మామూలుగా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు కాబట్టి అట్లా ఒక్కొక్కరు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు బర్నీ గారు సుమన్ శెట్టి గారికి, ఇమాన్యుయల్ సంజన గారికి, రీతు డెమాను, అలా ఈ అమ్మాయికి కనెక్ట్ అయిపోయింది. కానీ అంత క్లోజ్గా లేడు ఫస్ట్ నుండి. ఈ మధ్య వాళ్ళ అమ్మ ఫ్యామిలీ వీక్ వచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఈమె చీర పెట్టింది చూడండి తనూజ. అప్పటి నుండి అబ్బాయి మనసులో ఏదో అభిప్రాయం కలిగినట్టుంది, మా అమ్మకి చీర పెట్టింది అది ఇదని ఒక మంచి అభిప్రాయం కలిగి అంత క్లోజ్గా ఉంటాడేమో అని నాకు అనిపించింది అనమాట. ఆ అమ్మాయి పోయి కూర్చుంటే కింద కూర్చుండు ఎంత యాక్టింగ్ చేస్తాడు అంటున్నారు, దాన్ని కూడా తప్పు పడుతున్నారు. కింద కూర్చోవడం అంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి కింద కూర్చుంది కదా నేను పైన కూర్చుంటే బాగోదని రెస్పెక్ట్ ఇచ్చి కిందకి దిగిండేమో, దానికి కూడా ఎంత యాక్టింగ్ చేస్తాడు. ఈయనకెందుకు ఆమెకు గెలవపోతే ఆమె డెసిషన్స్ తీసుకుంటే ఈయనకెందుకు ఎంత బాధపడతాడంటే అంతకుముందు తనూజ ఆమె క్లోజ్గా ఉండబట్టే ఈ అబ్బాయి ఉంటాడు, ఆమెకి ఇష్టం లేకుండా ఈ అబ్బాయి ఒక్కడే ఫోర్స్ చేసి ఆమెతో క్లోజ్గా ఉండట్లే కదా. మీరు చూడండి, నేను ఒక చిన్న క్లిప్ పెట్టా అన్నం తినిపించటం కానీ అట్లాంటి. ఆ అమ్మాయి కూడా గేమ్లలో సపోర్ట్ చేసింది ఆయనకి. ఆ అమ్మాయి అవుట్ అయిపోయాక కళ్యాణ్కే నా సపోర్టు, కళ్యాణే కెప్టెన్ కావాలి సెకండ్ కెప్టెన్సీలో కానీ టికెట్ టు ఫినాలే గెలిచే దానిలో కానీ కళ్యాణ్ అనే అన్నది ఆమె కూడా. మరి ఎందుకు కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది, కళ్యాణ్ తోక పట్టుకొని తిరుగుతుంది తనూజ అనలేదు? కళ్యాణ్ని ఎందుకు అంటున్నారు? అవతల నుండి అంత ఫ్రెండ్షిప్ ఎంత అయితే వస్తుందో ఈ అబ్బాయి కూడా అంతే ఉంటాడు. వాళ్ళిద్దరు అలా సెట్ అయిపోయారు అంతే. ఇక దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఆమె కూడా అంతే చూపిస్తుంది ఆ అబ్బాయి పట్ల బాండింగ్, ఆ అబ్బాయి కూడా అంతే చూపిస్తాడు. అందులో తప్పు పట్టాలి ఈ అబ్బాయిని ఒక్కడనే ఎందుకు తప్పు పట్టాలి? అటు నుండి కూడా వస్తుందిగా, ఆమెను ఎందుకు పట్టట్లేదు తప్పు? అది అనమాట, అది ఫ్రెండ్షిప్పే, వేరే రకంగా అనుకోవద్దు. వేరే రకంగా వాళ్ళు హగ్గులు ఇచ్చుకోవడం ఇట్లాంటివి ఏం చేయట్లేదు కదా. కాముగా మామూలుగా సపోర్ట్ చేసి అబ్బాయి గేమ్లో లేడు కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేసిండు, ఆ అమ్మాయికి గేమ్లో లేనప్పుడు ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి. ఈ ఇద్దరు కామనర్స్ ఉన్నారు కదా, మీరు కళ్యాణ్కి ఎందుకు చేస్తున్నారు అంటే డెమాన్కి కూడా చెయ్యొచ్చు కానీ 2 పడవల మీద కాళ్ళు వేయలేము ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే అక్కడ విన్నర్కి పోటీ ఎవరు ఎక్కువ ఉన్నారు? కళ్యాణే ఉన్నాడు విన్నర్కి పోటీ రేంజ్లో. కళ్యాణ్కి ఒక్కడికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు డెమాన్కి కళ్యాణ్కి అని స్ప్లిట్ చేస్తే మరి అటు ఇటు కాకుండా ఇద్దరు కామనర్స్ అవుట్ అయిపోయి వేరే వాళ్ళకి కప్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఇద్దరికి సపోర్ట్ చేద్దాం ఇద్దరికి వేద్దాం అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మనం కొట్టుకుంటే అవతల వేరే వాళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అక్కడ పాసిబిలిటీ ఎవరికి ఉంది? కళ్యాణ్కి మాత్రమే ఉంది. ఆ రేంజ్లో ఓటింగ్ కళ్యాణ్కి మాత్రమే ఉంది. ఆ అబ్బాయికి కొంచెం మనం ఎక్కువ కష్టపడితే ఛాన్స్ ఉంది కాబట్టి అబ్బాయికి సపోర్ట్ చేయాలి. డెమాన్కి వేయొద్దని నేను అన్నట్లు, మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వేసుకోండి, కానీ నా ఒపీనియన్ మాత్రమే ఇది. మీకు నచ్చాలని లేదు, మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. నేనేమనుకుంటున్నా అంటే ఇద్దరు కామనర్స్ వెళ్ళడం చాలా గ్రేట్. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, సెలబ్రిటీస్ కాదు. జవాన్ అని ప్రచారం చేసి ఓట్లు అడుక్కుంటున్నారంటే ఆ అబ్బాయి దాంట్లో చేసి వచ్చినప్పుడు జవాన్ ఓట్లు అని చెప్పి ఓటు అడుక్కుంటే తప్పేంటండి? మరి మీరు సినిమా యాక్టర్ని చెప్పి ఓట్లు అడుక్కోవట్లేదా? సీరియల్ యాక్టర్స్ అని చెప్పి ఓట్లు అడుక్కోవట్లేదా? తప్పేంటి చెప్పండి? అన్నిటికీ అబ్బాయి మీద నెగిటివ్ చేస్తున్నారు ఎలా ఓడించాలా అని. ఇంకో విషయం కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తా అంటే యూట్యూబ్ పోల్స్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు సపోజ్ తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేస్తున్నారు. ఎందుకంటే ఏమవుతుంది, యూట్యూబ్ పోల్స్లో కళ్యాణ్కి ఎక్కువ చూపిస్తుంది. ఎక్కడైనా అంతే మ్యానిపులేట్ చేస్తున్నారు. మనోడు ఎలాగో హైలో ఉండగానే రిలాక్స్ అయిపోతారు ఓట్స్ వేయకుండా.
అప్పుడు వాళ్ళకి యూట్యూబ్ పోల్స్లో వాటిలో వీటిలో వేస్తారు, కానీ అసలు దగ్గర వాళ్ళకి ఓట్స్ వేసుకుంటారు. అలా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది మన సోషల్ మీడియాలో ఈరోజు ఓటింగు కళ్యాణ్కి ఎక్కువ పడ్డది, తనూజాకి ఎక్కువ పడ్డది, డెమాన్కి హై రేంజ్లో పడుతుందనేవి మీరు అస్సలు నమ్మకండి. మీరు ఎవరు ఫ్యాన్స్ అయితే వాళ్ళకి కంప్లీట్గా ఓట్స్ వేసుకున్న తర్వాత అవన్నీ చూడండి. కానీ అసలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళలో ఉన్నాడు కదా అని రిలాక్స్ అయిపోతారు. అలాంటి జిమ్మిక్కులు కూడా చేస్తున్నారు. అలాంటి జిమ్మిక్కులు కూడా నమ్మకండి. మీరు ముందు ఓట్స్ వేసుకోండి, పొద్దున్న లేవగానే ఓట్స్ వేసుకొని తర్వాత ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఏమన్నా చూసుకోండి. కానీ ఇలాంటి మ్యానిపులేట్స్ చాలా జరుగుతున్నాయి అనమాట. ఈసారి చాలా పొలిటికల్ మన రాజకీయాల్లో కనుక రసవత్తరంగా నడిచినట్టు నడుస్తుందన్నమాట. అలాంటివి నమ్మకండి. తెలుగు కన్నడ అనేది కూడా నేను లాస్ట్ టైం నిఖిల్కి సపోర్ట్ చేశాను. నేను ఎవరు గేమ్ ఆడితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టే నేను ఇవన్నీ పట్టించుకోను, సపోర్ట్ చేశా. కానీ ఈసారి మళ్ళీ వాళ్ళే గెలుచుకుంటూ పోతే ఎలా? ఈ అబ్బాయికి కూడా అవకాశం ఉంది కదా, తనతో పోల్చుకుంటే తిను బెటర్ కదా అని నాకు అనిపించి సపోర్ట్ చేస్తున్నా. అది నా అభిప్రాయం ఫ్రెండ్స్. నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఏమన్నా ఓట్స్ వేయగలిగితే వేస్తారు కదా. అది నా అభిప్రాయం ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి, నచ్చని వాళ్ళు మాత్రం పిచ్చి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ దయచేసి. నేను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పలేదు, నేను ఆ అబ్బాయికి ఎందుకు వేయాలనుకుంటున్నా అనేది మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఎత్తుతున్నారు, జై కిసాన్ అయిపోయింది జై జవాన్ ఇప్పుడు అని. ఆ అబ్బాయి పల్లవి ప్రశాంత్కి ఈ అబ్బాయికి నక్కకి నాకలో అనుకున్నంత తేడా ఉందండి. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఫస్ట్ అమ్మాయి పేరు రతికతోనే కొంచెం ట్రాక్ దప్పుతున్న రేంజ్లోనే కదా అబ్బాయిని మళ్ళీ శివాజీ గారు లాంటి వాళ్ళు పక్క నుండి ఆయనకి ప్రతి క్షణం ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ అలా ఉండాలి ఇలా ఉండాలి చాలా మిస్టేక్స్ చేసిండు ఆ అబ్బాయి కూడా. కానీ పక్కన పెద్దోళ్ళు ఉన్నారు, ఆ అబ్బాయికి ఒక గైడ్ లాగా ఆయన ఉండబట్టి, ఆయన లేకపోతే ఆ అబ్బాయి కూడా ఎలిమినేట్ అయిపోయేవాడు, అసలు గెలిచే ఛాన్స్ ఉండేది కాదు ఆ అబ్బాయికి. కానీ ఈ అబ్బాయికి గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు హౌస్లో. ఫస్ట్లో ప్రియా ఉండేది, ఆ క్షణాన్నే అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత శ్రీజ ఉంది, ఆ అమ్మాయితో మంచిగా ఇన్పుట్స్ ఇస్తుంది అనుకునే టైంలో ఆ అమ్మాయి కూడా ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత తనూజ అలా కొంచెం ఇన్పుట్స్ ఇచ్చేది అనుకుంటే తనకు అలా కనెక్ట్ అయిపోయింది ఆ అబ్బాయి. కాబట్టి ఆ బయట నుండి వచ్చిన ఇన్పుట్స్, నాగార్జున గారు వీకెండ్లో ఇచ్చే ఇన్పుట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ని పట్టుకొని ఆ అబ్బాయి గేమ్ ఆడిండు, సరిదిద్దుకుంటూ వచ్చిండని నా అభిప్రాయం. అది ఫ్రెండ్స్.